అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ₹1 కాయిన్ దగ్గర 50,000 వరకు ఉంటుంది. 1985 ₹1 కాయిన్. ఓకే, ఈ వీడియో కంప్లీట్గా మీరు చూస్తేనే అర్థమవుతుంది. లేదంటే మాత్రం కొంచెం చూసేసి వెంటనే వచ్చి కమెంట్స్లో రాయకండి ఇది ఫేక్ న్యూస్, తర్వాత ఇది కరెక్ట్ కాదు అనేసి. ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితేనే నేను ఇస్తాను. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది అది ఏ కాయిన్ అనేసి. మన దగ్గర ఉండే అన్ని కాయిన్స్ కూడా ఈ 50,000 వరకు వాల్యూ ఉండే కేటగిరీలోకి అయితే రావు. అవి ఏ కాయిన్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1985 ₹1 కాయిన్స్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే ఈ కాస్ట్లీ కాయిన్ గురించి తెలుస్తుంది. ఇది తెలుసుకోకపోతే మాత్రం మీకు డెఫినెట్గా అర్థం కాదు. 1985లో ఈ కాయిన్స్ కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసినవి. 6 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇవి బాంబే, కోల్కతా, హేటన్ అండ్ లండన్ ఈ 4 మింట్స్ నుంచి ఈ కాయిన్స్ తయారు చేశారు. బాంబే మింట్ అంటే ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉంటుంది. కోల్కతా అంటే ఎటువంటి మింట్ మార్కు ఉండదు. హేటన్ మింట్ అంటే 1985 లాస్ట్ H5 కింద H అని ఉంటుంది. లండన్ మింట్ అంటే 1985లో 1 కింద డైమండ్ మార్క్ ఉంటుంది. ఇది వీటిని గుర్తుపట్టే విధానం. తరువాత ఇంకా ఈ 1985 హెచ్ మార్క్ కాయిన్ వెరీ రేర్ కాయిన్ అనేసి చాలామంది అనుకుంటారు. దాంట్లో నిజము ఉంది. కాకపోతే దానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. దాంతో నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1985 హెచ్ మింట్ మార్క్ కాయిన్ 2 లక్షల పైన ఉంటుంది, ఏది ఉండదు అనేసి. అది వీడియో చూడండి. అది ఎప్పుడో నేను 1.5 year 2 years బ్యాక్ చేశాను అనుకుంటాను ఆ వీడియోని. మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాని గురించి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ హై వాల్యూ ఉండే కాయిన్ ఏంటి అని అంటే అది కోల్కతా మింట్ నుంచి వచ్చిన కాయిన్. చాలామంది ఏమనుకుంటారంటే బాంబే మింట్ అనుకుంటారు. అది కాదు. మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ 50,000 వరకు వాల్యూ ఉండే కాయిన్ ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఇక్కడ మీకు కొంచెం నీట్గా అబ్జర్వ్ చేశారంటే అబ్బో సైడ్ అంటే ఈ అశోక సింబల్ ఉండే సైడు భారత్ హిందీలో ఉంది కదా, దానిపైన చూడండి EXP అని ఉంటుంది. తర్వాత ఇండియా పైన కాయిన్ అని ఉంటుంది. ఇటువంటి కాయిన్స్ నేను మీకు ఒక 2-3 ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఓకే, ఈ కాయిన్స్ ఎందుకు ఇలా తయారయ్యాయి అని అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ తయారు చేసిన తరువాత బై మిస్టేక్గా, యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను తెలుసుకున్న దాన్ని బట్టి, ఈ కాయిన్స్ వచ్చేసి నార్మల్గా ఎక్స్పెరిమెంటల్ కాయిన్స్ తయారు చేసి అయిపోయిన తర్వాత బై మిస్టేక్గా ఆ సేమ్ డైతో అబ్బో సైడ్ ఉండే ఆ సేమ్ డైతో నార్మల్ కాయిన్స్ కొన్ని ప్రింట్ అయినాయి అనేసి అవి మార్కెట్లో చాలా తక్కువగానే సర్క్యులేషన్లోకి వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఎవరు కూడా దాన్ని అంతగా గుర్తించి కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి ట్రెండ్లో ఉన్నాయి. కొంతమందికి ఇవి దొరికాయి. ఇక్కడ మీకు నేను తర్వాత బ్లర్ చేసి కాయిన్ ఇక్కడ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి కాయిన్ పైన అబ్బో సైడు అంటే అశోక సింబల్ ఉండే సైడు EXP అని ఒకవైపు, కాయిన్ అని ఒకవైపు ఉంటుంది. ఓకే, ఈ కాయిన్స్ మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తాయి, అంటే ఎక్స్పెరిమెంటల్ కాయిన్స్ అనమాట. ఇంకొక విషయం, ఇక్కడ అశోక సింబల్ పక్కన చిన్న డైమండ్ మార్క్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఇది బాంబే మింట్ నుంచి అనేసి మింట్ మార్క్ తప్పుగా పడింది అనేసి ఇలా కొంతమంది అంటారు. బట్ అది రాంగ్. ఇది ఏంటి అని అంటే ఇది ఒక పిరమిడ్ టైప్ మార్క్ లాగా ఉంటుంది. అది ఎందుకు అని అంటే ఎక్స్పెరిమెంటల్ కాయిన్స్ తయారు చేసినప్పుడు దాని స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే కాయిన్ గట్టితనం ఎలా ఉంటుంది అనేసి ఒక ప్రెషర్ లాగా దాన్ని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసినప్పుడు ఈ మార్క్ దానిపైన పడుతుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే మనకి ఈ ₹1 1985 కాయిన్ పైన EXP కాయిన్ ఈ విధంగా నేను రౌండ్ చేసి చూపించాను కదా, ఇక్కడ ఉండే డైమండ్ మార్క్ లాగా ఇవి 3 ఉండాలి. అలా ఉంటేనే అది రేర్ కేటగిరీలోకి వస్తుంది. అంతేకాని నార్మల్గా ఉండే 1985 కాయిన్స్ అన్నీ కూడా ఆ కేటగిరీలోకి రావు. యాక్చువల్గా చెప్పాలంటే 1985 నార్మల్ కాయిన్స్ అన్నీ కూడా వెరీ 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 చీప్ కాయిన్స్ అనమాట. అంత వాల్యూ ఉండదు. మ్యాక్సిమం అంటే ₹5 కన్నా ఎక్కువ ఉండదు. ఓకే, మీకు ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించుంటారు కదా,
ఈ కాయిన్స్ గ్రేడ్ చేసిన కాయిన్స్ అనమాట. అంటే మంచి కండిషన్ కాకపోయినా బాగా యూజ్ చేసిన కాయిన్ అయినా కూడా దీని వాల్యూ వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 50,000 వరకు కూడా దీని వాల్యూ ప్రజెంట్ మార్కెట్లో అయితే నడుస్తుంది. మేబీ అది తగ్గొచ్చు ఎక్కొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే ఇటువంటి రేర్ కాయిన్స్ అంటే ఫస్ట్ కనిపెట్టినప్పుడు ఏంటంటే వాటికి వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రోజులు గడిచే కొన్ని కాయిన్స్ బయటపడ్డాయి అంటే వాల్యూ తగ్గుతుంది. అది కాకుండా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. కండిషన్ బేస్ చేసుకొని కూడా చాలా వేరియేషన్స్ అయితే ఈ కాయిన్ వాల్యూస్లో ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు 1985 ఏ కాయిన్ రేర్ కేటగిరీలోకి వస్తుంది అనేసి. ఈ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అని ఉండే ఈ కాయిన్ మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తుంది. మీకేమనిపించింది? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదంటే మీకేమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీ సూచనలు సలహాలు కూడా తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ తీసి షేర్ చేశారంటే, ముఖ్యమైన విషయం పిక్చర్స్ వచ్చేసి జస్ట్ 1 or 2 కాయిన్స్ పెట్టి పిక్చర్స్ తీయండి. కొంచెం క్లారిటీగా ఉంటుంది నాకు చెప్పేదానికి కూడాను. ఆ విధంగా పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో సహా నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.